స్వీటీ పాప అందం చూద్దామని పోయినా లాస్ట్కి సీజీతో చేసిన అందాన్ని చూడాల్సి వచ్చింది. అది అందం కూడా కాదు, నేనేం చెప్పలేకపోతున్నా. ఏమైనా చెప్పినా సరే కాంట్రవర్సీ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. ముఖంలో ఎక్స్ప్రెషన్స్ లేవు, ఏం లేవు. నేనేదో కొత్త అనుష్కని చూస్తున్నట్టు అనిపించింది లిటరలీ. క్వీన్ అనుష్క అని చెప్పి లాస్ట్ లో మంచిగా టైటిల్ పడుతుంది. క్వీన్ అని చెప్పి మనకు తెలుసు, కానీ ఇప్పుడు చూసి ఆడియన్స్ కి ఏం తెలుస్తుంది? సారీ, బట్ నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. చాలా పెద్ద కథ రాసి దాంట్లో ఇన్ని బొక్కలు పెట్టేసి సింపుల్ గా మనం ముందర ప్రజెంట్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే చిరాకులు వేస్తుంది అట్లా చూసినప్పుడు. నాకైతే ఈ సినిమా చూసినంత సేపు అసలు ఎప్పుడు అయిపోతుంది రా సినిమా, ఎంత ల్యాగ్ ఎందుకు చేస్తున్నారా మీరు? 2 hours 38 minutes ఏమో ఉంది సినిమా. ఇంత ల్యాగ్ అవసరమా మీకు అన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కే అస్సాం పోయినా డైరెక్ట్. సెకండ్ హాఫ్ లో అయితే అసలు కూసోలేకపోయినా, ఇంకా వెళ్ళిపోదాం చాలు అన్నట్టు అనిపించింది. అస్సలు బాగాలేదు మూవీ. జగపతి బాబు గారు మాత్రం చాలా కొత్తగా చేసింది దీంట్లో. అప్పుడెప్పుడో చూసినాం ఇట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అయినది, ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ. అండ్ విక్రమ్ ప్రభు యాజ్ యూజువల్ వేస్ట్, ఏం లేదా డొల్లా మొత్తం అంతా. చైతన్యరావు అండ్ రవీంద్ర విజయ్ బాగానే చేసిండు, ఆయన క్యారెక్టర్కి తగ్గట్టు బాగానే చేసిండు. చైతన్యరావుకి అంత మంచి స్కోప్ ఉంది విలన్ గా, అలాంటప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా కొత్త క్యారెక్టరైజేషన్ ఉండాలి. కానీ ఫస్ట్ చూసినప్పుడు యునిక్ గా అరే మంచిగా చేస్తుండు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. చూసుకుంటా పోతే ఏంది అమ్మ గిట్ల ఒడుతున్నాడు ఏందిడు అన్నట్టు అనిపిస్తుంది మనకు. బచ్చగాళ్ళు ఒడితే ఎట్లా అనిపిస్తుంది మనకు, అట్లా అనిపిస్తుంది మనకు. ఇది అనుష్క సినిమా కాదని అనిపించింది నాకైతే. లిటరలీ చెప్తున్నా, ఇది స్వీటీ సినిమా కాదు. ఈ వీకెండ్ కి చూస్తారా అంటే చూడకుండానే చెప్తా నేను, అంత బోరింగ్ అనిపించింది. మెయిన్ థింగ్ క్రిష్ జాగర్లముడి మ్యాన్ కొండ పొలం తీసి ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయింది. HHVM తీసి అది మిడిల్లోనే సగం వదిలేసిండ్రు. దీనైనా ఫుల్గా కంప్లీట్గా చూపిస్తారా అంటే అది చూపెట్టలేరు. దీనిలో మళ్ళీ ట్రైబ్స్ కల్చర్ చూపిస్తారు, ఆ ట్రైబ్ కల్చర్ని కూడా యూజ్ చేసుకుంటారు అన్నట్టు అనిపించింది. కానీ వాళ్ళని ఇది అని చెప్పి ఒక కరెక్ట్ పొజిషన్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇంతలే వీళ్ళది ఇంతే, ఇంకా ఇంతకు మించి అవసరం లేదు ఇంకా అన్నట్టు తీసింది. కానీ ఇంకేం కనిపించలేదు ఆడ. అసలు లిటరలీ నాకైతే సినిమా చూస్తున్నంతసేపు ఏంది ఒక్క హై మూమెంట్ లేదు. పడతాయి చిన్న చిన్న హై మూమెంట్స్ పడతాయి, ఈవెన్ దో మనకు అది రిజిస్టర్ అవ్వదు అసలు. ఏంది ఇంతేనా అని చెప్పి. ఇంకా ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్. ఇంటర్వెల్లో కూడా ఒక హై ఇవ్వాలి, ఆ మూమెంట్ ఎక్కడ హై ఉండదు. అస్సలు మంచిగా అనిపించదు. ఇంటర్వెల్ సీన్ మంచిగా అనిపించదు, క్లైమాక్స్ మంచిగా అనిపించదు. క్లైమాక్స్ చూస్తుంటే రామ్ చరణ్ ఆ సినిమా ఉంది కదా, ఎవడు సినిమాలాగా అనిపించింది నాకు. రండి సరిపోదా శనివారం సినిమాలో కూడా ఆగండి అని అంటారు, అట్లా అనిపించింది నాకైతే లాస్ట్కి. ఇందులో మ్యూజిక్ అయితే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది నాకైతే. ఏమో మరి మీకు కొత్తగా ఏమైనా నచ్చితే చూడుండ్రి, మళ్ళీ నాకైతే అస్సలు నచ్చలేదు. సారీ, ఇది మాత్రం అనుష్క సినిమా కాకూడదు కూడా. ఏమో మళ్ళీ వెయిట్ చేద్దాం, ఇంకా కొత్త సినిమాతో ఏమైనా వస్తుందా లేకపోతే అంతే ఉంటుందా. ప్రమోషన్స్కి కూడా అనుష్క ఎక్కడ కూడా ప్రజెంట్ అవ్వలేదు. మరి అది ఎందుకో ఏందో, నాకు ఆ బాడీ స్ట్రక్చర్ కానీ ఫేస్ కానీ అదంతా సీజీ చేసినట్టు అనిపించింది. ఇదంతా రూమర్ అని చెప్తున్నారు, చాలా లావుగా అయిపోయిందంట, అందుకే బయటికి రాలేకపోతుంది, ప్రమోషన్లు చేయలేకపోతుంది అని చెప్పి రూమర్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఫేస్ మీద మాత్రం చాలా అంటే చాలా సీజీ చేసిండ్రు. ఈజీగా కనబడుతుంది, లిటరల్లీ ఈజీగా కనిపిస్తుంది. ఒక సీన్ ఉంటుంది, పెళ్లి ముందు సీన్ ఉంటుంది. ఆ సీన్లో కింద కూర్చొని జస్ట్ ఇట్లా ఏడుస్తూ ఉంటుంది. ఆ సీన్లో లిటరల్లీ ఆమె కళ్ళు కూడా కనిపించవు, ఇంత లావుగా ఉంటుంది అండ్ కళ్ళు కూడా కనిపించవు. నాకు అక్కడే డౌట్ వచ్చింది, ఏందబ్బా ఎక్కడ తేడా కొడుతుంది అబ్బా అని చెప్పి. తర్వాత కొన్ని క్లోజప్ షాట్స్ ఉన్నాయి, మొత్తం సీజీ యూజ్ చేసి మొత్తం ఆమె ఫేస్ని రీషేప్ చేసిండ్రు అన్నట్టయితే ఈజీగా కనబడుతుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ క్రిష్ జాగర్లముడి ఫిలిం. నేనైతే ఇది పక్కా రాసిస్తా మీకు. క్రిష్ జాగర్లముడి మార్క్ అనేది మనకి ఈజీ ఇట్లా తెలిసిపోతుంది, అరే ఇది ఆయన సినిమా అని చెప్పి. HHVMలో కూడా ఫస్ట్ హాఫ్లో మనకు తెలిసిపోతుంది, సెకండ్ హాఫ్లో డొల్లా ఏం తెలియదు, ఎందుకంటే ఆయన తీయలేదు. సో దీంట్లో కూడా ఎట్లా అంటే ఆయన చాలా రాసుకొని ఏదేదో చెప్దాం అనుకున్నాడు, తొందరపాటులో ఏది చెప్పకుండా అన్నిట్లో ఒక్కొక్క చెయ్యి పెట్టేసి గమ్మున కూస్తున్నాడు అంతే. నాకైతే అదే అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు అయితే. నా ఫీలింగ్ అదే. లాస్ట్కి క్లైమాక్స్లో కూడా ఏదో హై మూమెంట్ ఇద్దాం అనుకుంటారు, కొన్ని స్టిల్స్ ట్రై చేసిండ్రు సలార్ నుండి, ఏవి వర్కౌట్ అవ్వలేదు అబ్బా. సారీ, నాకు అసలు అనుష్క గారిని అట్లా చూస్తుంటేనే నాకైతే ఎక్కడో బీపీ లేసింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని సొల్యూషన్ తీసుకొని చెయ్యాలి. ఎట్లా పడితే అట్లా చేసేద్దాం పా అన్నట్టు ఉంటే సినిమా ఇట్లానే వస్తుంది. సినిమా అయితే అసలు బాగాలేదు, నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. లేదు మనం స్వీటీ పాప కోసమన్నా పోతాం బ్రో అని అంటే మాత్రం పోకండి అని అంటే నేనైతే అసలు పోకండి. ఇంకా వేరే సినిమాలు కూడా చూసిన, మద్రాసి వచ్చింది అండ్ కాంజరింగ్ చూసిన, కాంజరింగ్ది పెట్టేస్తా.
అండ్ లిటిల్ హార్ట్స్ పెడతా, ఇంకా టైం ఉంది దానికి. బాగీ 4, ద బెంగాల్ ఫైల్స్ ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తా. ఏం బరి లేదు మనకు, ఓకేనా. అంతా మన మంచికే, ఏం చేయలేము. ఇక సినిమా బాగాలేకపోతే వాళ్ళైనా ఏం చేయలేరు, మనమైనా ఏం చేయలేరు. వాళ్ళకేముంది, మన మీద రుద్దుతారు అంతే. మనము మన పైసలు పెట్టి మరి పోవాలి. సో అందుకే చెప్తున్నా, సినిమా అయితే అంత ఏం లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఆడియన్స్ పుల్ ఆఫ్ కూడా చాలా ఉంది అనుష్కకి. ఆడియన్స్ని బాగానే పుల్ ఆఫ్ చేసింది. నేను కూర్చున్న థియేటర్లో అయితే మినిమం 70-80% ఫిల్ అయింది మంచిగానే. సో ఏమో ఇట్లాంటి సినిమాలు తీస్తే మాత్రం ఆ ఉన్నది కూడా పోతుందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఇది మన రివ్యూ ఆన్ ఘాటి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్, షేర్, కామెంట్ చేసేయండి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మోహిత్. జై హింద్.